అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మనం శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో లడ్డులు ఎలా చేయాలనేది మనం నేర్చుకుందాము. ఈ అటుకులు అనేవి శ్రీకృష్ణుడికి సుధాముడు అనే తన ఫ్రెండు బహుమతిగా ఇచ్చాడు. అటుకుల్ని తీసుకున్న శ్రీకృష్ణుడు సుధాముడిని ఒక గొప్ప ఐశ్వర్యవంతునిగా చేస్తాడు. అందువల్ల శ్రీకృష్ణుడికి చిన్న పెద్ద అనే తేడా ఉండదు. తనకి ఎలాంటిదైనా భక్తి శ్రద్ధలతో సమర్పిస్తే వాళ్ళని ఐశ్వర్యవంతులుగా చేయటం శ్రీకృష్ణుని మనస్తత్వం. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 5 గ్రామ్స్ వరకు శనగ విత్తనాలను తీసుకొని లో ఫ్లేమ్లో వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న శనగ విత్తనాలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిని కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత దానిలోకి జీడిపప్పుని యాడ్ చేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నెక్స్ట్ ఇదే పాన్లో ఒక 50 గ్రామ్స్ వరకు అటుకులని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అటుకుల్లోని పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సన్నని మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని కూడా కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి తురుము అలానే నువ్వులని యాడ్ చేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి శనగ విత్తనాలని పొట్టు తీసేసి వీటిని బాగా ఫైన్గా కాదు కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా కొంచెం బరక అనేది ఉండాలి, ఫైన్ పౌడర్గా అయితే వద్దు. నెక్స్ట్ దీనిలోనే ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకొని దీనిని కూడా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. రెండింటిని కలిపి చూపించిన విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 100 గ్రామ్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. దానిలోకి 2 స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇవి బెల్లం అంతా మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని తిప్పుతూ ఉండాలి. ఇలా బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా బెల్లంలో మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. ఇలా బాల్ షేప్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి జీడిపప్పుని అలానే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి నువ్వులని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదంతా కూల్ అయిపోయిన తర్వాత దీనిలోకి ముందుగానే కాచి చల్లార్చిన కొంచెం పాలని యాడ్ చేసుకొని వీటిని మనం ఉండలుగా చుట్టుకోవాలి. ఇక్కడ పాలు అనేది ముద్ద రాకపోతే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ముద్ద అనేది కట్టడానికి వస్తుంటే అలానే చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా రౌండ్ బాల్స్ అనేవి చేసేసుకోవాలి. ఇలా పిండినంతా బాల్స్గా చుట్టేసుకొని
పక్కన పెట్టేసుకుంటే మన అటుకుల లడ్డులు అనేవి రెడీ అయిపోతాయి. ఇవి శ్రీకృష్ణుని కృష్ణాష్టమి రోజు నైవేద్యంగా ప్రసాదించి దేవుణ్ణి ఇష్టమైన కోరికల్ని కోరుకుంటే శ్రీకృష్ణుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అలానే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అలానే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది.